హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్. కొత్త వస్తున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయడానికి ట్రై చేయండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక సబ్స్క్రైబ్ వచ్చొచ్చు కదా అందరూ అయితే. ఫస్ట్ వచ్చేసి మనం ఈరోజు టాపిక్ మాట్లాడుకొచ్చేసి మనం అయితే మాట్లాడేది ఈరోజు వచ్చేసి స్పిరిట్ మూవీ ఎప్పుడు షూటింగ్ అయితే మొదలు కాబోతుంది, మూవీ అప్డేట్ అయ్యింది అనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మీ ఫ్రెండ్స్కి వీలైతే షేర్ చేయండి. నేనైతే టాపిక్ మనం మాట్లాడేది కొంచెం అయితే కొంచెం 5 నిమిషాలు అయితే అయిపోవటానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు ప్రభాస్ గారు ఏ మూవీస్ అయితే ఇప్పుడు తీయబోతున్నారు, అయితే ఏ మూవీస్ అయితే ముందర రాబోతున్నాయి, అది స్పిరిట్ మూవీ ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయిందా లేదా అనేది వీడియో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం మాట్లాడేది ప్రభాస్ గారి మూవీ రాజాసాబ్ మూవీ అయితే షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది, స్టార్ట్ అయిపోయింది. అది ఆల్రెడీ లాస్ట్ క్లైమాక్స్ అయితే పెండింగ్ అయితే ఉంది. అయితే ఈ మూవీ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయ్యి వచ్చింది దగ్గర దగ్గర. అయితే ఈ మూవీ గురించి ఏమైనా చెప్పాలంటే ప్రమోషన్స్ ఇట్లా ఏమైనా ఉంటాయి. నెక్స్ట్ మాట్లాడాల్సిన మూవీ 'ఫౌజీ' మూవీ. 'ఫౌజీ' మూవీ కూడా ఆల్మోస్ట్ అయితే మూవీ షూటింగ్ అయితే మొదలు కాబోతుంది. దానికన్నా ముందైతే 'స్పిరిట్' మూవీ షూటింగ్ అయితే 'స్పిరిట్' మూవీ షూటింగ్ అయితే ముందైతే చేయాల్సింది. కానీ ఆ మూవీ కొంచెం డిలే అయినందుకు సినిమా అయితే షూటింగ్ స్టాప్ అవ్వడం అయితే జరిగింది. అయితే మనకైతే ఇప్పుడు 'స్పిరిట్' మూవీ ముందు షూటింగ్ స్టార్ట్ కాదు. అయితే మనకు 'ఫౌజీ' మూవీ షూట్ అయితే స్టార్ట్ కాదు. ముందైతే 'స్పిరిట్' మూవీ అయితే షూట్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇదొచ్చేసి మనకు మరి జూన్‌లో అయితే ఆల్మోస్ట్ అయితే జూన్‌లో అయితే మే లైనో, జూన్ కన్ఫర్మ్ అయితే డేట్ అయితే వచ్చేసింది. ఆ మోస్ట్‌లో స్టార్ట్ అయితే మనకైతే లాస్ట్ 2026 చివరి నాటికైతే రావచ్చు. లేకపోతే 2027 వరకైతే రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడేది 'సలార్' పార్ట్ అయితే ఇప్పట్లో రాదు. అదైతే నాకు తెలిసినట్టు ఖచ్చితంగా అయితే ఇప్పుడు 'డ్రాగన్' మూవీ అయితే తీయబోతున్నారు ప్రశాంత్ నీల్ గారు అయితే. ఇప్పుడు ఆ మూవీ కంప్లీట్ అయిపోయే వరకైతే మనకైతే 'సలార్' పార్ట్ 2 గురించి అయితే అప్డేట్స్ అయితే ఏం రావు. నాకు తెలిసిన వరకి 'డ్రాగన్' మూవీ టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకైతే 'సలార్' పార్ట్ 2 నుంచి అప్డేట్ అయితే వస్తాయి. 'సీజ్ ఫైర్' ఎంత గట్టిగా కొట్టిందో 'సలార్' పార్ట్ 2 'సౌరంగపురం' కూడా అంతే గట్టిగా కొట్టే అవకాశాలు దగ్గరైతే గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడేసింది 'రాజసాబ్' అయితే అయిపోయింది. 'స్పిరిట్' మూవీ అయితే అయిపోయింది. ఆహ్, ఆహ్, 'స్పిరిట్' అయిపోయింది. 'ఫౌజీ' గురించి కూడా కంప్లీట్ చేసేట్టు మాట్లాడినాం. అయితే ఈ 2 మూవీస్ అయితే కాంబినేషన్ అయితే మనకు 'రాజసాబ్' అయితే ఫస్ట్ రావాల్సి వచ్చింది. మనకైతే మేలో ఉండేది జూన్‌కైతే పోస్ట్‌పోన్ అయితే అవ్వడం అయితే జరిగింది కదా! అయితే మనకైతే ఇప్పుడు 'స్పిరిట్' మూవీ మేలో అయితే షూటింగ్ అయితే ఖచ్చితంగా అయితే స్టార్ట్ కాబోతుంది. ఆ మూవీ కంప్లీట్ అయిన ఎంబడే మనకు నెక్స్టు ఇంగ కొత్త కొత్త మూవీస్ అయితే అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ అయితే 'సందీప్ రెడ్డి' గారు కాన్సెప్ట్ అయితే మూవీ ఇప్పటికింకా డిలే అయ్యే అవకాశాలయితే ఉన్నాయనుకున్నాం గానీ, అది ఇంత తొందరగా షూటింగ్ స్టార్ట్ అయితదనైతే నేనైతే అనుకోలేదు. ఖచ్చితంగా అయితే ఇంత తొందరగా అయితదనైతే అనుకోలేదు. 'స్పిరిట్' మూవీ ఎంత కలెక్ట్ చేయొచ్చో కింద కామెంట్ సెక్షన్‌లో నాకైతే కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నోళ్ళైతే మా ఛానల్ అయితే లైక్ చేయండి. మీ పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు కూడా షేర్ చేయండి. అయితే మన కొత్తగా చూస్తున్నోళ్ళైతే మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.